9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలోని మంగళవారం మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు బాధితులతోటి అధికారులు సమావేశం నిర్వహించారు। మెదక్ ఆర్డీఓ రామాదేవి ఈ సమావేశానికి హాజరయ్యారు। రామాయంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని నిర్వాసితులు తేల్చి చెప్పారు। బైపాస్ రోడ్డు నిర్మాణం చేయటం వల్ల చిన్న సన్నకారు రైతులకు చెందినటువంటి కోట్ల రూపాయల విలువ గల భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। ఎంతో మంది నిరుపేదలు ఫ్లాట్లు కొనుగోలు చేశారని వాటి నుండి రోడ్డు నిర్మాణం చేయటం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు। అయితే గతంలో ఉన్నటువంటి మెదక్ సిద్దిపేట రహదారిని వెడల్పు చేసి జాతీయ రహదారిగా కొనసాగించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు। బైపాస్ రోడ్డు నిర్మాణం చేయటం వల్ల గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుందని, వ్యాపారాలు దెబ్బతిని వ్యాపారులు సైతం రోడ్డున పడతారని వారు తెలిపారు। బలవంతంగా రోడ్డు నిర్మాణం చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని వారు హెచ్చరించారు। సాధ్యమైనంత తొందరగా ఇప్పించడం పిలుపునైనది। ఈ విషయం ప్రజాప్రతినిధులతో చర్చించి ఎటువంటి లోటుపాటు లేకుండా ఉండుటకు వెసులుబాటు కల్పిస్తూ కోరలేనిది। ఈ 1000 ప్లాట్లలో మీరు గుంపుకున్నట్టు ఏమి ఇస్తారు? ఒక ప్లాట్ మేము 15-16 లక్షలు పెట్టుకోవడం 120 కదా, మీ కాంపోజిషన్ ఏమి ఇస్తారు? మేము ఏం కావాలి మరి? అసలు మీరు అట్లా రోడ్ వేసినప్పుడు వెంచాలకే పర్మిషన్ చెప్పు రియల్ అలాగే ఒక 150 మంది ప్లాట్లు వాళ్ళందరూ పోవాలి, వాళ్ళు పైసలు తీసుకుని పక్క తప్పు పేమెంట్ పోవాలి। ఇప్పుడు ఆయన కర్ణాలలో వెంచర్ చేసి ఆయన అమ్ముకున్నాడు ఒక 100-150 ప్లాట్లు। ఇప్పుడు నాకు చార్జ్ చేసి ఆయన అమ్ముకుంటే ఇట్లా పక్క కూడా డీసీ అప్పుడు లేఅవుట్ ఇచ్చింది గవర్నమెంట్, పబ్లిక్ మేము ఉన్నాము ఇలా మీరు అలాగే ఇట్లా మేము ఎట్లా బతకాలి? చేరడానికి మేము ప్రభుత్వం తరఫున మేము పనిచేసేది కానీ రైతులకైతే నష్టం చేసేది ఉండదు। కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ప్రకారంగా అది కూడా కమర్షియల్ ఇన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు కట్టించి మా ఊరంతా నాశనం చేసి బైపాస్ చేసేవాళ్ళు అక్కడ ఒకటి చేసారు సర్వే ఎక్కల దెబ్బల కడికి ఇక్కడ ఒకటి చేసారు। మరి అవి 2 కంప్లీట్ 75% గవర్నమెంట్ ల్యాండ్ ఉంది। రెండోది అక్కడ ఉన్న భూములను నిల్వ పెరుగుతాయి। మళ్ళీ రెండోది మా ఊరు మున్సిపాలిటీ లోపల అదంటే మా ఊర్లో ఏమి ట్రాఫిక్ లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ వస్తుంది, ఊరేకి మాది ఉంటే ఊరేకి తీసుకుంటాం। ఆఫీసర్ పెట్టుని మా ఊరికి ఎన్ని బస్సులు వస్తాయి, ఎన్ని లారీలు వస్తాయి ఇప్పుడు పొద్దుకు మాది మండలి పోయింది కాన్సెన్స్ ఫోన్గా చెప్తుంది। ఇప్పుడు ఈ రోడ్ వేయమన్నది ఎవడు ఈ రోడ్ వేయమన్నది ఎవడు, నేను ప్రాజెక్ట్ చూపెట్టింది ఎవడు మాకు ఎరక। కాకపోతే వాడు ఎవరు చెప్తారు, మీరు చెప్తలేరు, వాళ్ళు చెప్తలేరు। ఇప్పుడు ఏ దాకా వచ్చిర్రు ఎరకనా? కావాలంటే మేము ఇప్పుడు రిటర్న్ లెటర్ ఇస్తాం, మేము చెప్పలేదు అది। అయితే ఇది ఎవరు చేసిరని మాకు ఎరక మేడం। నేనున్నా పద్మాదేవేందర్ రెడ్డి గారితో సర్వే చేసినప్పుడు ఎక్కడే బండకెళ్ళి ఒకటి చూసింది, రామచంద్ర కడికెళ్ళి ఒకటి చూసింది, ఈ మధ్యలో కూడా చూసిర్రు 3 సర్వేలు చేసి। మరి 2 సర్వేలు పక్కన పెట్టి వీళ్ళకి ఎవరు చేయించాడు, ఎవరి స్వార్థాన్ని గురించి చేసాడు మాకు అంత ఎరికే। మాకు తెలియదని కాదు, మాకు అంత ఎరికే। కాకపోతే ఏంటంటే మీరన్నా చెప్తలేరు, కనీసం మీకు మాకు మున్సిపాలిటీ ఆఫీసులో రాసిచ్చిరాయా, మీరేంది గవర్నమెంట్ రాసిచ్చింది, మేము గవర్నమెంట్ ప్రొసీజర్ చేస్తున్నాం మరి మీరు చెప్తలేరు। ఎమ్మెల్యే రాసిచ్చింది అని అంటలేరు, ఎంపీ రాసిచ్చింది అంటలేరు। ఇక్కడ ఏంటంటే శాటిలైట్ ప్రోగ్రామ్ శాటిలైట్ అనేది తప్పు మాకు, అంటే మేము మీ అంతా చదువుకోలేదు, మా అంతా మీ అంతా చదువుకోలేదు మేము। ఒక రూట్ అనేది ఎక్కడ పోయినా ఒక వ్యక్తో ఒక ఆఫీసరో ఒక సెట్ చేస్తేనే ఆ రూట్ ప్రకారం శాటిలైట్ పోతుంది, రోడ్ వస్తుంది, అన్నీ వస్తుంది। కానీ ఎవరు అడిగే చెప్తలేదు। ఇక మీరు ఇదే చెప్తున్నారు వచ్చినప్పుడల్లా, ఇక దానికి సమాధానం ఏం చెప్పలేం కదా మేము। అందుకే దయచేసి చెప్తున్నాం, మళ్ళీ ఒక పని మళ్ళీ వినిపించకూడదు మాకు, ఎందుకంటే మేము ఇప్పటికే బాగా ప్రెషర్ అయినాం। ఎందుకంటే ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నాం, కోట్లప్పుడు తిరుగుతున్నాం, వచ్చేది లేదు సచ్చేది లేదు। ఇప్పుడు మళ్ళీ ఈ స్టే అయిపోయినా మళ్ళీ స్టే రావాలంటే మళ్ళీ పైసలు దమ్ చేసుకోవాలి మేము అందరం। హైకోర్టు అడిగిపోయారు, ఆయన ఒక వెంచర్ చేసింది
అది కూడా కమర్షియల్. ఇన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు కట్టించి మా ఊరంతా నాశనం చేసి బైపాస్ చేసేవాళ్ళు. అక్కడ ఒకటి చేసారు మీరు సర్వే ఎక్కల కాడికి, ఇక్కడ ఒకటి చేసి మరి అవి 2 కంప్లీట్ 75% గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. రెండోది అక్కడ ఉన్న భూములను విలువ పెరుగుతాయి. మళ్ళీ రెండోది మా ఊరు మున్సిపాలిటీ లోపల అదంటే మా ఊళ్ళో ఏమి ట్రాఫిక్ లేదు. జిల్లా హెడ్ క్వార్టర్ వస్తుంది, ఊరికి మాది ఉంటూ ఊరికి తీసుకోండి. ఆఫీసర్ పెట్టుకుని మా ఊరికి ఎన్ని బస్సులు వస్తాయి, ఎన్ని లారీలు వస్తాయి చూడు. పొద్దుకు మాది మండలి పోయింది కాన్సెన్స్. నమస్కారం. DG 765 హైవే సంగారెడ్డి నుంచి వరంగల్ వెళ్ళే రహదారి ఇది. సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు కూడా ఎక్కడా లేని బైపాస్ రామాయంపేటలో తీయడం ఎంతవరకు సమంజసమని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మేము అట్లా తీస్తాం బరాబర్ తీస్తామని మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఇందులో విలువైన ప్లాట్లు మరియు రామాయంపేట డెవలప్మెంట్ కూడా కొంచెం కోల్పోతుంది ఈ బైపాస్ వల్ల. ఆల్రెడీ ఇప్పటికే ఒక బైపాస్ వల్ల హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే బస్సులు కానీ ఏ విధంగా వెహికల్స్ రామాయంపేటలో ఆగడం లేదు. దానివల్ల ఆల్రెడీ 70% 30% అభివృద్ధి కోల్పోయింది. మరియు ఇప్పుడు ఈ సంగారెడ్డి నుంచి వరంగల్ వెళ్ళే హైవే కూడా బైపాస్ అయితే రామాయంపేట విలేజ్కి ఎవ్వరు రారు. ఈ మున్సిపాలిటీ ఇంచుమించు తాండాగా మారిపోతుంది తప్పితే డెవలప్మెంట్ అనేది మొత్తం శూన్యమైపోతుంది. ఇప్పటికే రామాయంపేట విలేజ్ పట్టణంలో 30% షాప్స్ తులెట్ బోర్లు కనిపిస్తున్నాయి. మీరు చూస్తే కనిపిస్తాయి. మీకు ఈ బైపాస్ వద్దని విలువైన ప్లాట్లు కోల్పోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇది బైపాస్ కూడా మామూలు కాలం తీస్తే మాకు బలిదానాలు తప్ప వేరే శరణం లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు రామాయంపేట పట్టణంలో MRO ఆఫీస్లో RDO గారు అధ్యక్షతన నేషనల్ హైవే DE గారు MRO గారు NH DG 765 రోడ్ బైపాస్ గురించి సమావేశం రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో పట్టణ రైతులందరూ పట్టణ ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా నేషనల్ హైవే బయట నుంచి పోవడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణం నుంచే నేషనల్ హైవే వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. RDO గారికి రిప్రజెంటేషన్ కూడా అందరు రైతుల సంతకాలతో ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరిగేటట్టు పట్టణ ప్రజలకు న్యాయం జరిగేటట్టు ప్రజలకు అవసరం ఉన్న మేరకు రోడ్డు వేయాలని ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారి తరఫున నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. రైతులందరికీ తరఫున ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా బైపాస్ వద్దని చెప్పడం జరుగుతుంది. మరొకసారి సమావేశం ఏర్పాటు చేసిన రోజు ఎమ్మెల్యే గారు కూడా సమావేశానికి వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు డేట్ ఇచ్చి సమావేశానికి వచ్చి రైతుల పక్షాన అధికారులతో మాట్లాడతారని, అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాం. మేమందరం కూడా తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ను ఆపిస్తామని తెలియజేస్తున్నాం.